ఆ శకుంతల ఇచ్చిన సాక్ష్యం కూడా మీకు సబ్మిట్ చేశాను యువర్ ఆనర్. అవన్నీ ఒకసారి మీరు చూడాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. విహారి గారు, మీపై వచ్చిన ఆరోపణలకి మీ సమాధానం ఏంటి? జడ్జి గారు, ఈ కోర్టులో న్యాయదేవత మీరు చెప్పిన వాటన్నిటితో పాటు నిజాన్ని కూడా చూడట్లేదు. జరిగిన దాంట్లో సత్యాన్ని తెలుసుకోవట్లేదు. ఇలాగైతే న్యాయదేవత ఈ కోర్టులో న్యాయాన్ని ఎలా గెలిపిస్తుంది? యువర్ ఆనర్, ఈ విహారి గారు ఇప్పటిదాకా అమ్మాయిలనే మాయ చేస్తాడని తెలుసు, కానీ ఇప్పుడు తన మాటలతో తన చాతుర్యంతో మిమ్మల్ని కూడా మాయ చేయాలని చూస్తున్నాడు మై లార్డ్. దయచేసి అతని అబద్ధాల గారడీ మాటల్ని మీరు పట్టించుకోవద్దని నా మనవి. యువర్ ఆనర్, ఈ పీపీ గారు నా మీద కక్ష కట్టి నన్ను కావాలనే ఈ కేసులో ఇరికించి నాకు శిక్ష వేయించాలని చూస్తున్నారు. మై లార్డ్, నాకు అతనికి మిత్రత్వం లేదు, శత్రుత్వం లేదు. అలాంటప్పుడు నేను అతని మీద ఎందుకు కక్ష కడతాను? నేను ఈ కోర్టులోకి వచ్చింది, ఈ నల్ల కోటు వేసుకుంది నిజాన్ని గెలిపించడానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి మై లార్డ్. యువర్ ఆనర్, ఈ కేసులో వాదోపవాదాలు అనవసరం. మీకీ నిందితుడు ఆ ఘోరాన్ని చేశాడని సాక్ష్యాలు సబ్మిట్ చేశాం. ఆ సాక్ష్యాలు మీరు కూడా చూశారు. అత్యంత పవిత్రమైన ఈ కోర్టు సమయాన్ని వృధా చేయకుండా విహారీ లాంటి నయవంచకుడికి ఈ సమాజంలో చోటు లేదు అని ప్రజలకు సందేశం ఇస్తూ ఇతనికి అత్యంత కఠినంగా కారాగార శిక్ష విధించి జైలుకు పంపించాలని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను మై లార్డ్.